దేశానికి వెన్నెముక లాంటి రైతులు రసాయనిక ఎరువుల వినియోగంతో దిగుబడులు రాక గిట్టుబాటు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీన్ని నివారించి సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు ఆ గ్రామం నడుం బిగించింది. చెత్త నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేసి క్షేత్రస్థాయిలోని రైతులకు అందిస్తోంది. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తోంది. అంతేకాదు చెత్త నుంచి సంపదను సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది తూర్పుగోదావరి జిల్లాలోని బూరుగుపూడి గ్రామం. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటు చూసినా పచ్చదనం, ఏ వైపు చూసినా పరిశుభ్రంగా కనిపిస్తున్న ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం. ఒకప్పుడు మిగతా గ్రామాల్లాగే ఈ గ్రామము ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చటి పంటలు, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి, చెత్త లేని రోడ్లే కనిపిస్తాయి. పల్లె స్వరూపమే మారిపోయింది. ఆరు వేల మంది జనాభా, 123 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం, 1500 నివాస గృహాలు, అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు. ఇవి ఒకప్పటి బూరుగుపూడి గ్రామం దృశ్యాలు. అయితే గత 5-6 ఏళ్లలో ఈ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్రాను ఆదర్శంగా తీసుకున్న ఈ గ్రామ సర్పంచి పాటింశెట్టి సూర్యచంద్ర చొరవతో గ్రామ స్వరూపమే మారిపోయింది. అభివృద్ధి అంటే ఇది, ఆదర్శమంటే ఇలా ఉండాలి అన్నట్లుగా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది గ్రామం. మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం స్వచ్ఛ గ్రామం చేయాలని చెప్పేసి మా గ్రామాన్ని మేము ఆలోచన చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్లో భాగంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ గ్రామం చేయాలి, స్వచ్ఛ బూరుగుపూడి కావాలని చెప్పేసి మేము ఆలోచన చేసి గ్రామంలో ముందు స్వచ్ఛ గ్రామం కావాలంటే గ్రామంలో పరిసరాల పరిశుభ్రత బాగుండాలి అని మేము ప్రజలంతా కూడా అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా బహిరంగ మల విసర్జన లేకుండా చేయాలని చెప్పి మేము ఆలోచన చేసుకోవడం జరిగింది. గ్రామంలో 750 వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ప్రజలు బహిరంగ మల విసర్జన చేసేవారు. అన్ని రోడ్లు కూడా చాలా దారుణంగా దుర్గంధంతో ఉండేవి రోడ్లన్నీ కూడా. మొట్టమొదటిగా మేము బహిరంగ మల విసర్జన రూపుమాపాలని 750 వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో మేము నిర్మించడం జరిగింది. నిర్మించి ఓడిఎఫ్ చేసాం. తర్వాత ఓడిఎఫ్ ప్లస్ కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా నిర్మించిన తర్వాత కూడా కొంచెం మంది బయటకు వెళ్ళేవారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్ళకూడదు అని తెల్లవారుజామున 4 గంటలకే మేము మెల్లో విజిల్స్ వేసుకుని మరి గ్రామం అంతా కూడా తెల్లవారుజామున కాపలా గాయడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఆ రకంగా ప్రజలందరినీ కూడా సన్మార్గంలోకి నడిపించి ఎక్కడా కూడా బహిరంగ మల విసర్జన లేకుండా ప్రతి ఇంటి దగ్గర కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు వాడే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా చెత్త రోడ్ల మీద వేయడం జరిగేది. తర్వాత అంటే బహిరంగ మల విసర్జన లేకుండా చేసినా కూడా చెత్త రోడ్డు మీద వేయడం జరిగేది. తర్వాత చెత్త రోడ్డు మీద వేయకూడదు అని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇష్టమైన కార్యక్రమం చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కూడా మా గ్రామంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్మించి మరి గ్రామంలో ఉన్నటువంటి 6,000 మంది జనాభా 1,500 కుటుంబాలకు గాను ప్రతి కుటుంబానికి 2 డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి గ్రామంలో ఉపాధి పెంచాలి అని ఒక ఆలోచన చేసాం. గ్రామంలో సుమారు 500 మంది డ్వాక్రా మహిళలకి నెలకి 10,000 రూపాయలు సంపాదించే కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన పెట్టి ఇక్కడే మా హైవే పక్కనే ఒక 2 ఎకరాలు మా పంచాయతీ ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం అంతా కూడా చదును చేయించి ఆ 2 ఎకరాల ఖాళీ స్థలంలోని ఒక డ్వాక్రా ఫుడ్ బజార్ అని చెప్పేసి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ రకంగా దాతల సహకారంతో మా ఎంపీ శ్రీ తోట నరసింహ గారు సహకారంతో, మా ఎమ్మెల్యే శ్రీ జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో మా గ్రామాన్ని రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక ఆదర్శ గ్రామంగా చేయాలి. మా గ్రామం ద్వారా పలు గ్రామాలు మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని పలు గ్రామాలు అభివృద్ధి చెందాలనే నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఒక గ్రామం బాగుపడాలంటే అంతా ఆరోగ్యంగా ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం. దీన్ని ఆచరణలో చేసి చూపారు బూరుగుపూడి వాసులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుందని గుర్తించిన ఈ పల్లెవాసులు చెత్తను క్రమ పద్ధతిలో వేరు చేసి
దాని నుండే గ్రామానికి కావలసిన సంపదను సృష్టించుకున్నారు. ప్రభుత్వం చేయూతతో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని స్థాపించిన ఈ గ్రామస్తులు దాని లక్ష్యాలను ఎక్కడా విస్మరించలేదు. అనేక గ్రామాల్లో ఇలా ఏర్పాటు చేసిన సంపద కేంద్రాలు మరుగున పడిపోతుంటే ఈ గ్రామస్తులు మాత్రం 100% ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకుంటున్నారు. ఇది బూరిపూడి, ఉండూరు, మేడపాడు అనేవి మన రాష్ట్రంలోనే 3 గ్రామ పంచాయతీల్లో కూడా మొట్టమొదటిగా ఈ వర్మి కాంపోస్ట్ షెడ్యూల్ని నిర్మించి ప్రతి ఇంటి నుంచి కూడా ఈ తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేయించి సేకరించి దాంతో తడి చెత్తతోటి ఎరువు తయారు చేయడం, పొడి చెత్తని రకరకాల ఐటమ్స్గా విడగొట్టి వాటిని రీసైక్లింగ్ పంపించడం అనేది ప్రధాన ఉద్దేశం. మొదటగా ఈ 3 గ్రామాల్లోని ప్రారంభమైంది. ఇవి స్టేట్ రిసోర్స్ సెంటర్గా ఉపయోగిస్తున్నాము. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కూడా ప్రతి జిల్లాకి దాదాపు 10 గ్రామ పంచాయతీలు మోడల్ విలేజ్లుగా ఐడెంటిఫై చేసి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ మోడల్ విలేజ్ సంబంధించిన ఆ మండలానికి ఎంపీడీఓ, విస్తరణాధికారి, బూరిపూడి, ఉండూరు, మేడపాడు రాష్ట్ర రిసోర్స్ సెంటర్స్గా గుర్తించి వీటిలో రాష్ట్రానికి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో అంటే జిల్లాకి 10 మోడల్ గ్రామ పంచాయతీలు ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మండల ఎంపీడీఓకి, అలాగే విస్తరణాధికారికి, ఇంకా అక్కడ ఏపీఎం, ఏపీఓ, అలాగే అక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ ఇలాగా 10 మందిని శిక్షణ నిమిత్తం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ తర్వాత సెకండ్ ఫేజ్లో ఈ నెల 27వ తారీఖు నుంచి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5,000 మందికి ఇందులో ట్రైనింగ్ ఇచ్చి ప్రతి జీపీని కూడా బూరిపూడి జీపీలాగా, ఒక మేడపాడు జీపీలాగా, ఉండూరు జీపీలాగా తయారు చేసి వాటిని ద్వారా గ్రామాల్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించి చెత్తలేని గ్రామాలుగా, ఆదర్శ గ్రామాలుగా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం. మరే పల్లెలోనూ లేని విధంగా గ్రామస్తులు అంతా తడి, పొడి చెత్తలను ఇంటి వద్దే వేరు చేసి ఇస్తుండటంతో ఈ గ్రామంలో నెలకు సుమారు 10 టన్నుల నాడెప్ కంపోస్టు తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది 30 టన్నులకు చేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. గ్రామంలోని 1300 ఎకరాలను కంపోస్టు ద్వారానే సాగు చేస్తున్నారు. నేల తల్లి సమాజ గుణాన్ని కాపాడుతూ ప్రజలకు మంచి ఆహారాన్ని అందించగలుగుతున్నారు. ఒకప్పుడు రసాయనిక ఎరువులతో పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఈ కంపోస్టు ఎరువులని వినియోగిస్తున్నారు. దీనివల్ల మంచి లాభాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కూరగాయల సాగుకు కంపోస్టు ఎరువులని వినియోగిస్తున్నామంటున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమం మొదటిగా మేము ప్రారంభించినప్పుడు చాలా భయపడ్డాం. ఇది ఎలా చేయాలి ఏంటన్నది మాకు అప్పుడు మా కమిషనర్ అండ్ అడిషనల్ కమిషనర్ పంచాయతీరాజ్ వారు సామర్లకోట శిక్షణా కేంద్రంలో మేము పనిచేస్తున్నప్పుడు దీని గురించి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అప్పుడు చాలా భయం అనిపించింది మాకు. ఇన్నాళ్ళు మనం అశాస్త్రీయ పద్ధతుల్లో మనం చేస్తున్నాము, దీన్ని ఒకేసారి శాస్త్రీయ పద్ధతుల్లో అంటే ఎంతవరకు గ్రామాల్లోకి తీసుకెళ్ళగలమా అనేది చాలా భయపడ్డాం మేము. అయితే మా వెనకాల అనుక్షణం మాలో ఉత్తేజాన్ని నింపుతూ ఈ రకమైన పద్ధతుల్లో ముందుకు వెళ్ళాలి అని మాకు మా నోడల్ అధికారి అయిన శ్రీ సుధాకర్ రావు సార్ మాకు దీని గురించి మొత్తం చాలా గ్రౌండ్ లెవెల్లో ప్రతి పని కూడా ఆయన చేసి చూపించడం జరిగింది. ఆయన చేయడం వెనకాల మేము చేయటం, ఈ తడి చెత్తని, పొడి చెత్తని దేనికది విడదీసి బుట్టల్లో తీసుకోవడం, ప్రతి ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేయటం, దాన్ని కేంద్రం దగ్గర తీసుకొచ్చి ఇలా విడతీయాలని చెప్పటం, అసలు ఆ రోజున మేము ఊహించలేదు అన్ని గ్రామాలు కూడా ఇంత ఉత్తేజం పొందుతాయని. ఆ స్థితిలో ఈ బూరుగుపూడి, మేడపాడు, ఉండూరు 3 కూడా 3 రకాల పద్ధతుల్లో చాలా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 12,000 పంచాయతీలు కూడా ఇలా మేము చేసుకోవాలి, ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలని శాశ్వతంగా నిర్మూలించడానికి. అంటే ఇది తాత్కాలికం కాదు, శాశ్వతమైన పరిష్కారం అని వాళ్ళు ఉత్సాహంతో ముందుకు రావడం జరిగింది. అనేక పుంతలు తొక్కుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చింది.
ఇప్పుడు వరకు మాకు రసాయన ఎరువులతో వ్యవసాయం చేసేవాళ్ళండి. దానివల్ల మా సర్పంచ్ గారు ఏమో మాకు ఇక్కడ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు కాబట్టి మాకు ఆ ఎరువుతోటి మేము వ్యవసాయం చేసుకుంటా మేము వ్యవసాయంలో శుభ్రమైన లాభాలు పొందుతున్నామండి. పిల్లలు ఆరోగ్యం కోసమని ఆ ధాన్యాన్ని పండించుకుంటున్నామండి మేము. తర్వాత మేము రసాయన మందులు కొట్టకుండా మేము ఆవు పేడతోటి ఆవు అమృతంతో మేము మందులు తయారు చేసుకుని ఆ మందుల్ని వాడుకుని మేము దాన్ని కూడా పిండిగా మందు కింద కూడా మేము వాడుకుంటున్నామండి. మాకు మంచి లాభాలు వస్తున్నాయండి. ఎకరానికి 20 బస్తాలు ధాన్యం చోటు పండించామండి ఈ సంవత్సరం. ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్లో మేము ఇంకా ఎక్కువగా పండించాలని మా కంపోస్ట్ ఎరువు మా సర్పంచ్ గారి దగ్గర నుంచి ఎకరానికి 1 టన్ను ఎరువు చొప్పున వాడుకుని మేము చాలా బాగా దిగుబడి పెంచాలని ఎదుగుతూ మేము వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మాకు చాలా బాగుందండి. మా సర్పంచ్ గారు ఈ ఎరువును తయారు చేస్తాం పడినారు. మా ఊరంతా ఆరోగ్యకరంగా మాకు పంటలు అవి బాగుంటాయని మేము. తర్వాత కూరగాయలు కూడా మేము ఇదే ఎరువుని వాడుకుంటున్నాం సార్. మేము కూరగాయలు కూడా మాకు పుచ్చు లేకుండా మందు లేకుండా మొత్తం మీద మేము తయారు చేసుకున్నటువంటి మందులతోటి మేము మందులు కొడుతున్నాం సార్. మాకు చాలా బాగుందండి. మా సర్పంచ్ గారు ఈ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత మా ఊరంతా కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాము సార్. మాకు ఏమేంటి రోగాలు కానీ ఏమీ లేకుండా ఉంటాయి. ఈ ఒక ప్రాజెక్ట్ మేము ఎంచుకున్నామండి. అందరూ కూడా మా ఊరంతా ఇదే పని చేసుకోవాలన్న నిర్ణయంతో ఉన్నామండి. భూగర్భ జలాలు పెంపొందించుకోవడం ద్వారా తమ గ్రామం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుందని గుర్తించిన బూరుగుపూడి వాసులు ఇంకుడు గుంటలను శాస్త్రీయంగా నిర్మించుకుంటున్నారు. భూగర్భ జలాల వృద్ధికి అడుగులు వేస్తున్నారు.